లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా జూలై 9న యావత్ కార్మిక వర్గం దేశవ్యాప్తంగా సమ్మెకు సన్నద్ధమవుతున్న దిశలో మన రాష్ట్రంలో పని గంటలు పెంచుతూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు తీవ్రంగా ఖండించారు. 8 గంటల పని కోసం పోరాడి సాధించుకున్న కార్మిక వర్గంపై 9 గంటల పనిని రుద్దుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజా వ్యతిరేకమని, కార్మికుల రక్తమాంసాలు పిండి కార్పొరేటర్లకు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు కట్టబెట్టేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మధు విమర్శించారు. ఇది చాలా దుర్మార్గం, ఇది అనాగరికం. ఎందుకంటే 8 గంటల పనిదినం కోసం, కార్మికులు హక్కుల కోసం, వారి పనిదినం కోసం ఉద్యోగ చరిత్ర పోరాటం చేసి రక్తదానం చేసి సాధించుకున్న రోజు అది 8 గంటల పనిదినం. దాన్ని ఈరోజు బడా కార్పొరేట్ వ్యక్తులకు దాసోహం అవడం కోసం, వారికి సేవ చేయడం కోసం 9 గంటలు అన్నారంటే 9 నుంచి అదనంగా ఇంకొక గంట వేసుకోండి. అంటే 8 గంటల పని విధానాన్ని దేశంలో ఎవరు అమలు చేయకుండా ముందు ఇతనే అమలు చేస్తున్నాడు. ఇది చాలా దుర్మార్గం. దీన్ని వామపక్షాలుగా సిపిఐ సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నాం. సిపిఐ జిల్లా గారి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చర్యలు వెంటనే సందర్భంగా వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే 4 లేబర్ కోడ్లు ఇంకా కేంద్రమే ముందు వేస్తుంది. దాన్ని పెద్ద ఎత్తున కార్మిక లోకం తిప్పికొడుతుంది. దాంట్లో భాగంగానే జూలై 9 కార్మికుల సమ్మె కూడా జరగబోతుంది, ప్రధానంగా దీనికోసమే. అలాంటిది ఈరోజు చంద్రబాబు బరి తెగించి ఈ కూటమి ప్రభుత్వం గత ఎన్నికల ముందు వాళ్ళు ఏం చెప్పారు? ఆప్కాస్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మిట్ చేస్తాం, కార్మికులకు అండగా ఉంటాం అని చెప్పిన ఈ కూటమి పెద్ద మనిషి ఈ రోజు ఇంత బహిరంగంగా కేబినెట్ ఆమోదం పొందడం అంటే చాలా సిగ్గుసేటు. దీన్ని ఈ రాష్ట్రంలో ఉన్న సంఘటిత అసంఘటిత కార్మిక వర్గం తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే ఈ ఆలోచనలు తీసుకోవాలి. లేని పక్షంలో కార్మిక సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.